Hare Krishna. Today's topic is about food. సో ఏది తినాలి ఏది తినకూడదు శాస్త్ర ప్రకారం భగవంతుడు మనందరి కన్నతండ్రి అయిన భగవంతుడు శాస్త్రంలో మనని ఏది తినొచ్చు ఏది తినకూడదు అనే విషయాలు చెప్పాడు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత 3వ అధ్యాయం ప్రకారం 3వ అధ్యాయం 13వ శ్లోకం యజ్ఞశిష్ట ఆసీనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఏంటి దాని అర్థము? ఏ పచంతి అంటే వండుకోవడం. ఎవడైతే వాడి ఇంద్రియ తృప్తి కోసం వండుకుంటాడో, అంటే నాలుకని ఎంటర్టైన్ చేయడానికి, నాలుక రుచి కోసం వండుకొని వాడు సొంత ఇంద్రియ తృప్తి కోసం లేదా వాడ ఫ్యామిలీ మెంబర్స్ ఇంద్రియ తృప్తి కోసం వంట చేసుకొని తింటారో, ఆరు బయట రెస్టారెంట్లో తింటారో, ఇక్కడ తిన్నారో, వాడు ఏం తింటున్నట్టు? భుంజతేతే త్వగం పాప, హీఈస్ ఈటింగ్ సిన్ ఓన్లీ. సో వాడు పాపం తింటున్నట్టు లెక్క. ఈవెన్ దో హీఈస్ వెజిటేరియన్, స్టిల్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సిన్ఫుల్ పర్సన్. వెజిటేరియన్ అయినప్పటికీ కూడా సో వాడు పాపాత్ముడి కిందకే లెక్క. ఏంటిది చాలా హార్ష్గా ఉంది అని అంటే, సో దీని గురించి కాస్త డీప్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఇక్కడ భగవంతుడి ఉద్దేశం ఏంటంటే, మనం భగవంతునికి అర్పించకుండా ఏది కూడా తినడానికి లేదు. శాస్త్ర ప్రకారం ఫుడ్ 3 రకాలు ఉంటుంది. ఫుడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, ఫుడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఫుడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. అంటే సాత్విక భోజనము, రాజసిక భోజనము, తామసిక భోజనము. తామసిక భోజనం అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఎనీథింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ తామసిక భోజనం. ప్యాషన్ అంటే ఫుల్ మసాలా రెస్టారెంట్ ఫుడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్యాషన్, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్. చాలా స్పైసీ ఎక్కువ ఉన్న వెజిటేరియన్స్ కూడా ప్యాషన్ మోడ్ ఆఫ్ ప్యాషన్ కిందకే వస్తాయి. రజోగుణ ప్రధానమైన ఫుడ్ కిందకే వస్తుంది. సత్వగుణంకి వచ్చేసరికి సో మనము ఆనియన్ గార్లిక్ లేకుండా, అంటే వెజిటేరియన్లో ఎల్లిగడ్డ లేకుండా మనము ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మనం భగవంతుని సంతోషం కొరకు ప్రిపేర్ చేసి, భగవంతుని మీద ప్రేమతో ప్రిపేర్ చేసి, ఆనియన్ గార్లిక్ లేకుండా వెజిటేరియన్ ఫుడ్. సో స్ట్రిక్ట్లీ నాన్ వెజిటేరియన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద ఫుడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ సత్వగుణ. సో శాస్త్రంలో ఏం చెప్పిందంటే, భగవంతుడు అలాంటి సాత్విక భోజనాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు. సో వెజిటేరియన్ వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్. మీరు హరే కృష్ణ వాళ్ళు ఉల్లిగడ్డ కూడా తినరంట కదా. చాలామంది ఎంతో షాక్ అవుతుంటారు. ఇక్కడ మా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు, ప్రవీణ్ రాపర్తో ఒపీనియన్ కాదు, లేదా రకరకాల డివోటీస్ ఒపీనియన్ కాదు, శాస్త్రంలో ఉంది. సో భగవంతుడు శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇలాంటి ఫుడ్ నేను స్వీకరిస్తా, ఎలాంటి ఫుడ్ నేను స్వీకరించను అనేది చాలా స్పష్టంగా ఉంది. సో మనం భగవంతుడి మీద ప్రేమతో సాత్విక భోజనాన్ని, అంటే సాత్విక భోజనం అంటే ఏంది? వెజిటేబుల్స్ విత్ లెస్ స్పైసెస్, వితౌట్ ఆనియన్ గార్లిక్, అంటే ఎల్లిగడ్డ లేకుండా మనం భగవంతుడి మీద ప్రేమతో వండి ఆయనకి నైవేద్యం పెట్టి మనం గనక స్వీకరిస్తే అప్పుడు మనకి ఎలాంటి దోషం అనేది అందులో ఉండదు. భగవంతుడి రిప్రజెంటేటివ్స్ అయిన డెమిగాడ్స్ అంటే లైక్ గణేష, ఆంజనేయ స్వామి, శివుడు, దుర్గాదేవి, వారికి కూడా సాత్విక భోజనమే మనం ఆఫర్ చేయాలి. అయ్యప్ప ఇక్కడ కూడా ఎల్లిగడ్డ అన్నాడు. సో చాలామంది షాక్ అవుతుంటారు, ఎల్లిపాయ కూడా తినరా మీరు అని. ఇక్కడ మా ఒపీనియన్ కాదు, శాస్త్రంలో ఉంది. కన్న తండ్రి చెప్పాడు కాబట్టి ఒబీడియంట్ చిల్డ్రన్ ఏం చేస్తాడు? తండ్రి చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాడు. సో అందుకనే హరే కృష్ణ భక్తులు ఎవరు కూడా ఆనియన్ గార్లిక్ తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే శాస్త్రంలో అది నిషేధం కాబట్టి తీసుకోరు. సో వెజిటేరియన్ వితౌట్ ఆనియన్ గార్లిక్ అనేది ప్రిస్క్రైబ్డ్. వాట్ టు టాక్ అబౌట్ నాన్ వెజిటేరియన్? సో నాన్ వెజిటేరియన్ ఈజ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. వేరే జీవి యొక్క ప్రాణం తీసి మన నాలుక తృప్తి కోసం వాటిని హింసించి తినడం అనేది చాలా పెద్ద పాపం కిందికి లెక్క. వెజిటేరియన్ ఫుడ్డే భగవంతునికి ఆఫర్ చేయకుండా తింటే పాపము అంటే ఇమాజిన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కేటగిరీ ఎలా వస్తుందో, దానికి సంబంధించిన కార్మిక్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో కర్మబంధం. సో అది మనం ఎక్కువ వినాం కాబట్టి మనం ఎక్కువ పట్టించుకోము. ఎలా అయితే మనం ఆ సిటిజన్ ఎగ్జాంపుల్ విన్నాం కదా, సిటిజన్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన వీడియోలో, నాకు గవర్నమెంట్ అంటే ఇష్టం, నాకు కంట్రీ అంటే ఇష్టం, కానీ నేను రాజ్యాంగం ఫాలో అవ్వను. సో ఈజ్ ఎ సెంటిమెంటల్ ఫూల్. అలాగే
నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ నాన్ వెజ్ తినొద్దని ఎక్కడ లేదు, కానీ ఉంది సార్. నాన్ వెజ్ తినొద్దని చాలా ప్లేస్లో శాస్త్రంలో రిఫర్ చేసి ఉంది. సో మనం అది వదిలేయడానికి చాలా కష్టం కాబట్టి దానికి ఫేవర్ చేసే డెమిగాడ్స్ దగ్గరికి మనం వెళ్తాం అన్నమాట బేసిక్గా. నో, వీ షుడ్ సాక్రిఫైస్ ఆల్ దీస్ టంగ్ ప్లెజర్స్. నాలుక రుచుల్ని త్యాగం చేయాలి, లేకపోతే దానికి వచ్చే కర్మబంధన చాలా హార్ష్గా ఉంటుంది. నువ్వు కోడిని చంపి తింటే నెక్స్ట్ లైఫ్లో కోడి నిన్ను చంపి తింటుంది. నువ్వు మేకను చంపి తింటే నెక్స్ట్ లైఫ్లో మేక నిన్ను చంపి తింటుంది. ఇక్కడ మనం చాలా లాజిక్లో మాట్లాడతాం. నేను కాదు కదండి చంపేది, వేరే వాడు చంపితే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తున్నాను. సో వాడికి అదే గతి, వండిన వాడికి అదే గతి, తిన్నవాడికి కూడా అదే గతి, ట్రాన్స్పోర్ట్ చేసిన వాడికి కూడా అదే గతి. సో శాస్త్ర ఈజ్ వెరీ స్ట్రిక్ట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో మనం భయపడి తినకూడదా మరి నాన్ వెజిటేరియన్? నో, భయపడి భగవంతుని మీద ప్రేమతో వదిలేయాలి. అది ఆయనకి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు, ఆయన స్వీకరించని భోజనం నేను కూడా స్వీకరించను. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ లవ్. సో అందుకనే హరే కృష్ణ భక్తులు ఎవరు కూడా ఎల్లిపాయ తీసుకోరు. భగవంతునికి ఆఫర్ చేసి నా ఫుడ్ మాత్రమే, దాన్ని భగవంతుడు ఏం చేస్తాడు, మొత్తం స్వీకరిస్తాడు. మన చాలామంది ఓవర్ స్మార్ట్ బ్యాచ్ ఉంటారు అన్నమాట. పెడితే దేవుడు తింటాడా అండి అని. తింటాడు సార్ శాస్త్రంలో. సో మనలాగా మనం తిని వదిలేస్తే ఎలా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. వదిలేయడం అంటే వామిటింగ్, చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ భగవంతుడు అట్లా కాదు. భగవంతుడు కండ్లతో కూడా తినగలుగుతాడు. సో ఆయన మొత్తం తినగలుగుతాడు, మొత్తం వదిలేయగలుగుతాడు. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వదిలేసి అందులో ఒకటి యాడ్ చేస్తాడు. ఏంటది అది? మనం ఆఫర్ చేసిన ఫుడ్ మొత్తం తినేసి మొత్తం వదిలేసి అందులో ఒకటి యాడ్ చేస్తాడు. ఏంటి? ఆయన కృప, ఆయన మర్సీ, ఆయన దయ యాడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మనం పెట్టిన భోజనం ఏమవుతుంది, ప్రసాదం కిందికి కన్వర్ట్ అవుతుంది. ప్రసాదం ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్. భగవంతుని మర్సీని ప్రసాదం అని అంటారు. సో ఆ ప్రసాదాన్ని భక్తులు స్వీకరిస్తాడు. కాబట్టి ఇది మనము ప్రాక్టికల్గా ఫాలో అవుతున్నట్లు లెక్క. ఏది? యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్పిషై భుంజతేతే త్వగం పాప ఏపచంతి ఆత్మకారణ. దీన్ని ప్రాక్టికల్గా ఫాలో అవ్వడం అంటే ఇలా చేయడం. సో టీ కాఫీ కూడా తీసుకోరు. అబ్బా, టీ కాఫీ ఎందుకు తీసుకోరండి అన్న. టీ కాఫీ ఏంటి, బ్రిటిషర్స్ మనకు రుద్దిన అదొక చెండాలం అనమాట. ఒక 200-300 years బ్యాక్ మన ముత్తాతల వీళ్ళకి ఎవరికి టీ కాఫీ అంటే తెలియదు. సో ఇప్పుడు టీ కాఫీ లేకుండా అసలు ఎలాంటి రిలేషన్షిప్పే లేదు. టీ కాఫీ మర్యాదపూర్వకమైన ఒక డ్రింక్ అయిపోయింది. సో దట్ ఈజ్ హౌ వీ డిగ్రేడెడ్. టీ కాఫీలో కఫీన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మత్తు పదార్థం కిందికి. దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. టీ కాఫీ కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ రిస్కీ. వీ షుడ్ నాట్ లివ్ జస్ట్ లైక్ దట్. వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ శాస్త్ర. సో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి శాస్త్రంలో. మన రెగ్యులర్గా భక్తుల సాంగత్యంలో ఉండి దీన్ని శ్రవణం చేస్తే మనకు తెలుస్తుంది. మన ఇష్టారాజ్యంగా బతికితే ఇలాంటి ఆశ్చర్యాలు మనకి చాలా మిస్ అయిపోతుంటాం మనం అనమాట. సో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు భగవంతుడు ఈ లైఫ్ ఇచ్చింది. ఆయనను అర్థం చేసుకొని ఆయనను ప్రేమించి మళ్ళీ మనము మన సొంతిల్లైన వైకుంఠానికి రిటర్న్ వెళ్ళడానికి భగవంతుడి అమూల్యమైన జీవితాన్ని మనకిచ్చిండు. సో అది గ్రహించాలి. హరే కృష్ణ.